హాయ్ ఆల్. ఈ రక్షాబంధన్ కి వామ్మో ఇంతలా జరుగుతుందని అసలు ఊహించలేదండి. అసలు ఏం జరిగింది, మా రక్షాబంధన్ ఎలా అయింది అనేది ఈ ఫుల్ వీడియోలో ఉంటుంది. మా మాన్విత్ కి ఎవరైతే రాఖీలు కట్టారో వాళ్ళకి ఏ గిఫ్ట్స్ అయితే ఇచ్చాడు, నేను ఎవరికి రాఖీలు కట్టాను, నేను ఏ గిఫ్ట్స్ అతుకున్నానో తెలియాలంటే తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మా పెద్దమ్మ కొడుకు అయితే రాఖీ కట్టేశాను. ఊర్లోనే ఇంటి పక్కనే ఉంటాడని ఇంకా మా అక్క మా చెల్లి కూడా రాఖీ కట్టేసి ఇంకా మేమైతే ఇంకో పెద్దమ్మ కొడుకు దగ్గరికి అయితే రాఖీ కట్టడానికి బయలుదేరుతున్నాం. వామో ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయండి. నా ఫేస్ చూస్తేనే మీ అందరికి అర్థమైపోయి ఉంటది. ఫైనల్ గా మేమైతే రీచ్ అయిపోయాం అనకాపల్లిలో షణ్ముఖ స్వీట్ షాప్ అంటే చాలా ఫేమస్ అండి. స్వీట్ షాప్ కి వెళ్తే అస్సలు ఖాళీ లేదు. చాలా సేపు వెయిట్ చేసి మా అన్నయ్య వాళ్ళకి ఎంతో ఇష్టమైన నేతి బొబ్బట్లు అయితే వేడి వేడిగా అయితే పట్టుకెళ్ళిపోయాం. ఇంక వెళ్ళిన వెంటనే ఫస్ట్ అయితే మా అక్క చేత అయితే రాఖీ కట్టించేసుకున్నాడు మా అన్నయ్య. ఆ తర్వాత నేను మా చెల్లి కూడా రాఖీ అయితే కట్టేసాం అన్నయ్యకి. బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే రాఖీ కట్టడం అయితే మిస్ అయ్యాను వీళ్ళకి. లక్కీగా ఈసారి ఇక్కడే ఉన్నాం కాబట్టి మంచిగా అయితే అందరికి రాఖీలు కట్టానండి. ఈ ఇయర్ సాటిస్ఫై అయినంత విధంగా ఏ ఇయర్ కూడా సాటిస్ఫై అవ్వలేదండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓన్ బ్రదర్స్ లేని లోటు అయితే తీరిపోయిందండి ఈ ఇయర్ తోని. నాకు ఈ ఫుల్ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది నేనే అంత హ్యాపీగా ఫీల్ అయి ఉండుంటాను అని. అందరికి రాఖీ కట్టడం ఏదో మనీ కోసం గిఫ్ట్స్ కోసం అస్సలు కాదండి. రాఖీ కట్టామంటే అదొక మనసు తృప్తిగా ఉంటుంది. నాకైతే నాకు ఓన్ బ్రదర్స్ లేని లోటు అయితే తీరుస్తుందండి ఈ రక్షాబంధన్. నాకు అందుకే ఈ రక్షాబంధన్ వచ్చిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మన అనుకున్న మనుషులు కూడా ఉన్నారని అయితే అనిపిస్తదండి నాకు. అన్నయ్యకైతే రాఖీ కట్టేశాక మా తమ్ముడు కూడా వస్తే మా తమ్ముడికైతే రాఖీ అయితే కట్టేస్తున్నా. ఈ తమ్ముడు కోసం చెప్పడానికి వీడియో అయితే సరిపోదండి. అంత బాండింగ్ ఉంటుంది మా ఇద్దరి మధ్యలో. వీడికి ఓన్ సిస్టర్స్ అయితే లేరండి. బట్ ప్రతి ఇయర్ నా చేత రాఖీ కట్టించుకోకుండా అయితే ఉండడండి. నేను ఎక్కడుంటే అక్కడికి వచ్చి అయితే రాఖీ అయితే కట్టించుకుంటాడు కంపల్సరీగా. లేకపోతే మా చెల్లి చేతనే సరే కంపల్సరీ అయితే కట్టించుకుంటాడు. నేను ఇంటి దగ్గర లేనని చెప్తే మా పెద్దమ్మ ఇంటికే డైరెక్ట్ గా వచ్చేసి రాఖీ అయితే కట్టించుకున్నాడండి. బాండింగ్ లైఫ్ లాంగ్ ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి చిన్న దానికి కూడా నాకైతే గిఫ్ట్స్ అయితే ఇస్తాడండి. చాలా రక్షాబంధన్ కి అయితే నాకు సారీ అయితే గిఫ్ట్ ఇచ్చాడు. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇంకా పెద్దమ్మ ఇంటి దగ్గరే భోజనం అది చేసేసి కాసేపు మాన్విత అయితే ఆడుకున్నాడు మా అన్నయ్య వాళ్ళతో. ఇంటికి వెళ్ళగానే మాకైతే పార్సిల్ అయితే వచ్చిందండి. ఏంటా ఇంత పెద్ద పార్సిల్ అనుకుంటున్నారా, ఈ పార్సిల్ నిండా గిఫ్ట్స్ అండి. మా మాన్విత్ కి అక్క చెల్లెలు అయితే చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ గిఫ్ట్స్ ఇద్దామని గిఫ్ట్స్ అయితే బుక్ చేశాను. యాక్చువల్ గా మీషోలో అయితే బుక్ చేశాను. బట్ డెలివరీ అయితే డిలే అయ్యిందని అది క్యాన్సిల్ చేసి అలా ఫ్లిప్కార్ట్ లో అయితే పెట్టానండి. చాలా మంచిగా అయితే వచ్చాయండి. మాన్విత్ కి ఫస్ట్ రాఖీ అయితే వాళ్ళ యువిక అక్క అయితే కట్టేస్తుంది. ఫస్ట్ టైం అవడం వల్ల వాడైతే కొద్దిగా అనీజీగా ఫీల్ అయ్యాడు. బట్ కొంతసేపటికైతే బాగానే సెట్ అయిపోయాడు. పట్టుకుని అయితే మంచిగా అయితే కట్టించేసాను రాఖీ. వీళ్ళ బాండింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇంటికి వచ్చిన ప్రతిసారి కూడా వీళ్ళైతే మంచిగా ఆడుకుంటారు. ఫైనల్ గా అక్క చేత అయితే రాఖీ కట్టించేసుకొని స్వీట్ అయితే తినేసి అక్క దగ్గర ఆశీర్వాదం కూడా తీసేసుకుంటున్నాడు మాన్విత్ అయితే. ఇంకా గిఫ్ట్ కూడా ఇచ్చేసాడు. గిఫ్ట్ అన్బాక్సింగ్ కూడా చేస్తుంది ఇక్కడ మా చెల్లి అయితే. కదా మాన్విత్ ఇలా రాఖీకి గిఫ్ట్స్ అయితే ఇవ్వడం, సో కొద్దిగా మంచిగా ఉండాలి, యూనిక్ గా ఉండాలి, ఏజ్ వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవ్వాలని చెప్పి ఈ మనీ సేవింగ్స్ బ్యాంక్ అయితే తీసుకున్నానండి. అందరూ కూడా చాలా మంచి గిఫ్ట్ అయితే ఇచ్చావని అయితే అన్నారండి. అందరికి చాలా బాగా నచ్చేసాయి కూడా. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకా మా మినీ గ్యాంగ్ అయితే ఉంటుంది. ఆ మినీ గ్యాంగ్ లో అయితే వీళ్ళిద్దరే బాయ్స్, మిగతా వాళ్ళందరూ కూడా గర్ల్స్. ఇక్కడైతే కాస్త ఎక్కువ రాఖీలే కట్టించుకున్నాడు మాన్విత్ అయితే. మొత్తం చూసేయండి. ఈ బాబు అయితే మా చెల్లెలు కొడుకండి. వీళ్ళిద్దరికి కూడా ఎంతో ఏజ్ డిఫరెన్స్ అయితే కాదు, జస్ట్ 6 డేస్ డిఫరెన్స్ అండి. 6 డేస్. మాన్విత్ అయితే పెద్ద. మాన్విత్ బర్త్డే October 20, తన్విష్ బర్త్డే అయితే October 26. మా ఇద్దరు హీరోలకైతే ఇంకా మా లేడీస్ గ్యాంగ్ వాళ్ళందరూ కట్టడానికి రెడీ అయితే అయిపోయారు. వీళ్ళిద్దరి కోసం ప్రత్యేకంగా చైర్లు అయితే వేసి రాఖీలు అయితే కట్టడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ అయితే మా పెద్దక్క వాళ్ళ పెద్ద కూతురు అయితే కట్టేస్తుంది. మాన్విత్ వాళ్ళ పెద్దక్క అయితే రాఖీ కట్టేసింది. అక్క దగ్గర స్వీట్ అది తినేసి మంచిగా అక్షంతలతో ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాడు. ఇంకా అక్కకి గిఫ్ట్ కూడా ఇచ్చేసాడు అనమాట. వీళ్ళిద్దరూ ఇంత కామ్ గా కూర్చున్నారు. చాలా బుద్ధిమంతులు అని అయితే అనుకుంటున్నారా, అస్సలు అనుకోకండి. వీళ్ళకైతే మధ్య మధ్యలో స్వీట్స్ చాక్లెట్లు ఎత్తుంటేనే వీళ్ళైతే సమంగా కూర్చున్నారు అక్కడైతే. పెద్దక్క రాఖీ కట్టిగానే చిన్నక్క కూడా వచ్చి రాఖీ అయితే కట్టేసి అక్షంతలు వేసి ఆశీర్వాదించేసింది. గిఫ్ట్ కూడా తీసేసుకుంది. ఇంకా పెద్దక్క రెండో అక్క కూడా రిటర్న్ గిఫ్ట్ అయితే మా మాన్విత్ కోసం ఒక మగ్గు మీద అయితే మాన్విత్ ఫొటోస్ అన్ని కూడా డిజైన్ చేసి మంచిగా అయితే ఇచ్చారండి. చాలా బాగుంది ఆ మగ్గు అయితే. వాడైతే ఆ మగ్గుని తీసుకోగానే చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అయిపోయాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ మగ్గునైతే చాలా సేపు ఇవ్వనని అయితే ఏడ్చేశాడు. చాలా సేపు ఆ మగ్గునైతే పట్టుకునే ఉన్నాడు, అస్సలు వదలలేదు అనమాట. ఇంకా నెక్స్ట్ వాళ్ళ గ్రీష్మ అక్క అయితే కట్టేస్తుంది రాఖీ. ఇద్దరికి కూడా రాఖీ అయితే కట్టేసింది. ఇద్దరికి స్వీట్ అయితే తినిపించేసి ఇద్దరికి ఆశీర్వాదం అయితే ఇచ్చేసి ఇద్దరి దగ్గర గిఫ్ట్ అయితే తీసుకుంది. వాళ్ళ రక్షణ కోసం మనం రక్షాబంధన్ కడుతున్నాం కాబట్టి మనం హ్యాపీగా ఉండాలని ఒక చిన్న గిఫ్ట్ కానీ ఏదైనా మనీ ఇవ్వడంలో తప్పైతే లేదండి. అస్సలు రాఖీ కడితే కంపల్సరీ గిఫ్ట్ గానీ మనీ గానీ ఇవ్వాలి అని అదైతే మ్యాండేటరీ అయితే కాదండి. సో ఇంకా ఫైనల్ గా మా చెల్లి కూతురు కూడా రాఖీ అయితే కట్టేస్తుంది. మాన్విత్ చిట్టి అక్క అనమాట.
ఇంకా రాఖీ కట్టేసి స్వీట్ అయితే తినిపించేసింది. గిఫ్ట్ కూడా అందేసుకుంది అనమాట వాళ్ళ తమ్ముళ్ళ దగ్గర నుంచి. చూసారా ఎంత క్యూట్ గా అయితే అందుకుంటుందో గిఫ్ట్స్. ఇంకా ఫైనల్ గా వాళ్ళ అక్క కూడా అయితే రాఖీ కట్టేస్తుంది. రాఖీ కట్టేసి తినికి కూడా గిఫ్ట్ అయితే అందేసుకుంది అనమాట. ఫైనల్ గా ఇద్దరు తమ్ముళ్ళకి అక్కలందరూ కూడా కలిపి హారతి అయితే ఇచ్చేసారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వీళ్ళందరూ కూడా. వాళ్ళిద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫైనల్ గా ఒక గ్రూప్ ఫోటో అయితే అందరూ తీసేసుకున్నారు. ఇంకా వీళ్ళందరూ రాఖీ కట్టేశాక మా అన్నయ్య అయితే వచ్చాడు రాఖీ కట్టించుకోవడానికి. సో ఇంకా మా అన్నయ్యకి నేను మా చెల్లి కూడా రాఖీ అయితే కట్టేస్తున్నాం. ఈ అన్నయ్యకి రాఖీ కట్ అయితే ఒక 4-5 ఇయర్స్ అయితే అయిపోయింది. లక్కీగా అన్నయ్య కూడా లీవ్ కి అయితే వచ్చారు. సో ఫైనల్ గా రాఖీ అయితే కట్టించేసుకున్నాడు నా చేత. ఇంకా డినిషా నేను అయితే హారతి అయితే ఇచ్చేస్తున్నాం. ఇంక ఇక్కడ మా మావి కూతుర్లు కూడా వచ్చేసారు. మా మాన్విత్కి అయితే రాఖీ కట్టడానికి ఇద్దరు చిట్టక్కలతో అయితే రాఖీ కట్టించేసుకొని మాన్విత్ అయితే గిఫ్ట్ అయితే ఇచ్చేసాడు వాళ్ళ అక్కలకి. మంచిగా ఆశీర్వాదం కూడా తీసేసుకుంటున్నాడు ఇద్దరు అక్కల దగ్గర నుంచి. ఇంకో అన్నయ్య కూడా వచ్చేసాడు రాఖీ కట్టించుకోవడానికి. ఇంకా అన్నయ్యకి కూడా రాఖీ అయితే కట్టేసాం. ఇంకా మా తమ్ముడు కూడా వచ్చాడు. మా తమ్ముడు కూడా రాఖీ అయితే కట్టేశాను. ఇంక ఇద్దరికి కలిపి హారతి అయితే ఇచ్చేసాము. ఇంకా ఫైనల్ గా మా మానవతి లాస్ట్ రాఖీ అయితే వాళ్ళ చెల్లి వచ్చి కట్టింది. వాళ్ళ చెల్లి చేత రాఖీ అయితే కట్టించేసుకొని మంచిగా ఆశీర్వాదం అయితే ఇచ్చేసాడు వాళ్ళ చెల్లికి. ఇంకా గిఫ్ట్ కూడా ఇచ్చేసాడు వాళ్ళ చెల్లికి. ఫైనల్ గా మా రక్షాబంధన్ అయితే ఇలా అయిందండి. చాలా బాగా జరిగింది ఈ ఇయర్ అయితే. మా మాన్విత్ నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేసా. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.